ఈరోజు మొత్తం మా ఊర్లో చాలా అంటే చాలా కన్నుల పండుగ జరిగిందనమాట. ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఇంకా అయిపోవస్తున్నాయి రోజులు. ఈరోజు ఏంటో తెలుసా? దుర్గా అష్టమి అంటే అమ్మవారి రోజు. అందుకే ఈరోజు అబ్బో నేను చెప్పనవసరం లేదు, మీరే చూడండి ఎంత బాగా జరిగిందంటే అమ్మవారికి వేప ఆకులతో అలంకరించి ప్లస్ నిమ్మకాయలతో అలంకరించారనమాట. రోజు ముఖ్యమైన రోజు, చాలా అంటే చాలా ముఖ్యమైన రోజు. ఎంత బాగా అలంకరించారంటే నిజంగా. ఇంకా 2వ తారీఖు పండగ వచ్చింది కదా, అంటే గురువారం. అయ్యగారు కూడా ఇంకా 2 డేసే ఉందని, అంటే శనివారం తీసేస్తున్నారు కదా, శనివారం ఆదివారం ఈ 2 డేసే కదా, ఈ 2 డేస్ అని అయ్యగారు కూడా చాలా బాగా మంత్రాలు చదివి పూజ చేశారు. చాలా బాగా చేశారనమాట. నేను చెప్పలేను, చూడండి మీరే. దానికి తగ్గట్టు ప్రసాదాలు కూడా చాలా అంటే చాలా బాగా పెట్టారు. చాలా రకాలు పెట్టారు ఈరోజు. నాకు ఇష్టమైంది ఈరోజు పెట్టారు. ఏంటిదంటే పూర్ణాలు పెట్టారు, గారె పెట్టారు. చాలా అంటే చాలా బాగున్నావు. దుర్గాష్టమి అంటేనే అమ్మవారు. ఈరోజు చాలా మందికి మీదకి వచ్చారు అమ్మవారు. నా మీదకి వచ్చినట్టే అనిపించింది. నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను. నా కాళ్ళు చేతులు వణికిపోయాయి అన్నమాట. అక్కడే కొంచెం ఇలా కదిలాను, అంతే. ఇంకా సాయంత్రం పూట చూడాలి. అమ్మా ఫ్రెండ్స్, ఎంత బాగా చేశారంటే, అంటే నేను కూడా చేశాను బతుకమ్మని. అంటే మా ఇంట్లో చేయలేదు, వేరే వాళ్ళ ఇంట్లో చేశాను. అంటే హెల్ప్ చేశాను బతుకమ్మలకి. చాలా అంటే చాలా బాగా చేశారు ఫ్రెండ్స్. చూడండి, ఈరోజు మొత్తం అయ్యగారు మాతోనే ఉన్నారు. 2 అయ్యగారులు ఉన్నారన్నమాట. వచ్చారు 2 అయ్యగారులు వచ్చారు పూజ చేయటానికి. నాకైతే మస్తు అనిపించింది. వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళాం కాబట్టి వాళ్ళు మాకు జాకెట్ ముక్క, అరటిపండ్లు అట్లా ఇస్తారనమాట. ఎవరికైనా తాంబూలం లాగా ఇచ్చేసారు మా అందరికీ. పెద్ద పెద్ద బతుకమ్మలు చేశారు మా వాళ్ళు. వీళ్ళందరూ మా వాళ్ళే అనమాట, ఎవరు బయట వాళ్ళు లేరు. పల్లెటూరు అంటేనే మా వాళ్ళు అనుకుంటాం, సిటీలల్లో ఎవరిది వాళ్ళు, అంతే కదా. నాకు తెలిసినంత మట్టికైతే అలాగే ఉంటారు. మీది చూసుకోండి, మాది చూసుకోండి అన్నట్టు ఉంటారు. కానీ పల్లెటూళ్ళల్లో అలా కాదే, అందరూ మా వాళ్ళే అన్నట్టు ఉంటారు. ప్లస్ బతుకమ్మ ఇళ్ళల్లో తయారు చేశారు కాబట్టి ఇలా సాంప్రదాయాలు చేసుకొని తర్వాతకి గుడి దగ్గరికి తీసుకొస్తామన్నమాట. తర్వాత రోడ్డు మీద డాన్స్లు వేసాము కదా, వావ్. అంటే నేను రోడ్డు మీద వేయలేదు డాన్స్, గుడి దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత బతుకమ్మని అక్కడ వేశాను నేను. పిచ్చిగా వేసాను నేను కూడా. నేను డాన్స్ వేసింది తీయలేదు. ఇది మా దగ్గర అనమాట, చిల్లకలు, జగ్గేపేటలోని చిల్లకలు. అందరం పెద్ద పెద్ద బతుకమ్మలు చేసుకున్నాం అన్నమాట.
ఇది రోడ్డు మీద అమ్మవారు చాలా బాగున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. భలే ఉన్నారు కదా. ఇది చిల్లకల్లి బ్రిడ్జ్ అనమాట. చిల్లకల్లి బ్రిడ్జ్ కింద ఎలా డ్యాన్స్ చేశారు. అన్నీ చాలా అన్నీ దేవుడి పాటలు అన్నమాట. దేవుడి పాటలకే వేశారు. చాలా పెద్ద బ్రిడ్జ్ అనమాట ఇది. బ్రిడ్జ్ కింద టైం ఇక్కడ 10:30 అయింది. మొత్తం కంప్లీట్ అయ్యేసరికి 12:30 దాటింది ఫ్రెండ్స్. మామూలుగా ఆకలి కావట్లే, ఎప్పుడు ప్రసాదం పెడతారా అని చూస్తున్నాం. కానీ ఈ సందడంతా చూస్తుంటే ఆకలి పోతుంది, ప్లస్ మళ్ళీ కొంచెంసేపు మళ్ళీ ఆకలేస్తుంది. కానీ పిల్లలు పెద్దలు అందరం ఒక చోట ఉన్నాం కదా, ఆకలి అన్నది తెలియలేదు మాకు. మామూలుగా లేదు, డాన్స్లు అయితే పెద్దోళ్ళని చిన్నోళ్ళని లేదు, అందరం కలిసేసాము. నేను కూడా ఇందులో ఉన్నాను ఒకదాన్ని. అంటే ఇక్కడ కాదు, ఇక్కడ వేసాను, ఇక్కడ డ్యాన్స్ వేసాను. గుడికి తీసుకొచ్చిన తర్వాత బతుకమ్మల ముందు వేసాను డ్యాన్స్. చూడండి ఎంత పెద్ద పెద్ద బతుకమ్మలు, మొత్తం 3 బతుకమ్మలు అనమాట, పెద్దవి. వీళ్ళు ముగ్గురే అనమాట, ఈ ముగ్గురు ఫ్యామిలీ నుంచి తీసుకొచ్చారు. మేము హెల్ప్ చేసాము అంతే అనమాట. వీళ్ళందరూ మాకు సొంతం అయిన వాళ్ళే అనమాట. మా తిరుమల కొండోళ్ళే, మేము తిరుమల కొండోళ్ళం. ఇలా బతుకమ్మ 3 సార్లు రాగి చెట్టు కింద చుట్టూరు తిప్పి పెద్దవాళ్ళే అంటే మగవాళ్ళే మోసారు. ఆడవాళ్ళకి అంత పెద్ద ఎత్తు, అంత హైట్ ఉండము కాబట్టి మగవాళ్ళే తిప్పారు. ప్లస్ బరువు మోయాలి కదా, మగవాళ్ళే మోసారు. కానీ చూసేదంతా మేమే అన్నమాట, ఆడవాళ్ళే. ఎందుకంటే అమ్మవారి పూజ కాబట్టి ఇది మాకు సంబంధించి కాబట్టి మొత్తం మేమే చూసుకుంటున్నాము, లేడీసే. సో ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, కామెంట్ చేయండి. లైక్ చేసుకోవట్లేదు ఎవరు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నా వీడియోస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ప్లస్ మీ ఊర్లో ఎలా చేసుకుంటాను బతుకమ్మని, ఈ దసరా సంబరాలు నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ మర్చిపోవద్దు కామెంట్ చేయటం, కుదిరితే షేర్ కూడా చేయండి. ఈరోజు ఆల్రెడీ మంగళవారం కాబట్టి సోమవారంతో మొత్తం అయిపోతుంది, ఇంకా వారం కూడా లేదు కదా. ఈరోజు మనం అందరం సందడిగా ఉండి ఒకేసారి బోర్ కొట్టేసింది కదా. నాకైతే ఎప్పుడు ఇలాగనే ఉండాలనిపించింది, కానీ కుదరదు కదా. ఏదో సంవత్సరంలో 9 రోజులు 12 రోజులు అలా ఉంటాము అంతే. పెద్ద బతుకమ్మలో మధ్యలో పెట్టి చిన్న బతుకమ్మను నెత్తి మీద పెట్టుకొని చుట్టూరు తిరుగుతాము 3 సార్లు. తర్వాత పూజ చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్. ఇంకా దసరా అయిపోతుంది అంటేనే నాకు బాధ వేస్తుంది. ఎవరికైనా అలాగే ఉంటుంది కదా, నాకైతే మరి. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను, ఇలాంటి పండుగలప్పుడే బయటకు వస్తానన్నమాట. లేకపోతే అబ్బో పొరపాటున బయటికి రాను.
ఎప్పుడో ఒకసారి మా పొలానికి వెళ్తాను అంతే. సో లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మీ.